రామాయణంలో యుద్ధం ముందు గ్రద్దలు ఏం మాట్లాడుకున్నాయో మీకు తెలుసా? ఇక రేపు రావణ యుద్ధం మొదలవుతుందనగా ప్రపంచంలో ఉన్న గ్రద్దలు అన్ని ఆ చోటుకు చేరుకుంటాయి. అప్పుడు వారి అందరికీ నాయకుడైన ఒక గ్రద్ద అందరితో ఇలా అంటుంది, ఇదిగో ఆ లంకలో ఉన్న రావణుడే మన జటాయువుని చంపేశాడు. రేపు ఎవడైనా రావణుడి తరపున యుద్ధానికి దిగితే మనం వెళ్లి వారి జెండా పైన వాలుదాము. ఎందుకంటే ఒక గ్రద్ద యుద్ధంలో వారి జెండా పైన వెళితే ఇక వాడికి మరణం తథ్యం. వాడు ఇక యుద్ధ భూమి నుండి ప్రాణాలతో బ్రతకడు. ఆ తరువాత చీకట పడేంత వరకు అందరూ ఎదురు చూస్తూ ఉండండి. అందరూ యుద్ధం ఆపేసిన తర్వాత మొదటిగా యువత గ్రద్దలు లక్ష్మణుడు అలాగే అంగదుడు చంపిన వారిని తినండి. ఎందుకంటే ఈ లక్ష్మణుడు అంగదుడు వీళ్ళని ప్రాణం పోయేంత వరకు చంపకుండా ఆఖరి ఊపిరి ఉన్నప్పుడే వదిలేసి వేరే వారి పైన యుద్ధానికి వెళుతారు. అలాంటి ఆఖరి ఊపిరితో ఉన్న వారిని మీరు తినాలి అంటే వారి పళ్ళు చాలా గట్టిగా ఉండాలి. అందుకే యువత గ్రద్దల